ఈ కుండ పెరిగొచ్చేసరికండి మనం ఒకప్పుడు పాత రోజుల్లో వెనకటి రోజుల్లో మన తాతయ్య అమ్మమ్మ ఆ టైంలో ఈ కుండ పెరుగు వాడేవాళ్ళండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కుండ పెరుగు దొరకని పరిస్థితి. ఈ కుండ పెరుగు వల్ల ఉపయోగం ఏంటంటే అండి, ఇప్పుడు మనం నైట్ పాలు కాగబెట్టి దీంట్లో తోడేసిన తర్వాత ఈ కుండ మట్టితో తయారు చేస్తాం కదండి. మట్టితో తయారు చేయటం వల్ల ఏంటంటే ఈ కుండలో ఏదైతే మనం పాలు పోస్తామో పోసిన తర్వాత పాలల్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా ఈ వేడి పాలకి ఎవాబరేట్ అయ్యి వాటర్ని అంతా కూడా ఈ కుండ పీల్చేసుకుంటుంది. పీల్చేసుకున్న తర్వాత దీంట్లో ఓన్లీ గట్టి పదార్థమే ఉంటుందండి, సాలిడ్ మాత్రమే ఉంటుంది. ఈ నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత పెరుగుకి వచ్చే టేస్ట్ ఉంటుందండి, అది అమోహం అన్నమాట. అది మనం అసలు మీరు ఎప్పుడు ఒకసారి తిని చూస్తే మీకు అర్థమైద్ది, అంత బ్రహ్మాండంగా ఉండిద్దండి. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అంతా కూడా కమర్షియలైజ్డ్ అయిపోయిందండి. మన లోకల్లో ఉండే వాళ్ళు ఇలాంటి కుండల్ని తయారు చేసి పెరుగు చేయటం ద్వారా స్థానికంగా ఉండే రైతులకు కానీ, స్థానికంగా ఉండే యువతకు కానీ, స్థానికంగా ఉండే కుల వృత్తులకు కానీ చాలా రకాల ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. ఇవాళ మన ఊళ్ళల్లో గతంలో కుమ్మరి కుటుంబాలు ఉండేవి. వాళ్ళందరూ కూడా కుండల మీద పని చేసుకొని ఆధారపడే పరిస్థితి అండి. ఈ పరిశ్రమ పూర్తిగా ఒక దీపావళి కుందులకు తప్ప మిగతా వాటికి తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కూడా ఆ దీపావళి కుందులకు కూడా తయారు చేయడానికి మిషనరీ వచ్చిందండి. ఇప్పుడేముందంటే అండి, మిషన్ కట్ట మీద కుందులు పమిదలు తయారు చేసి అమ్మేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ కుల వృత్తులు ఏమైతే ఉన్నాయో వాళ్ళ ప్రస్థానాలని ఉనికిని కోల్పోయే పరిస్థితి. దీని ద్వారా ఏంటంటే కుండలు తయారు చేసే వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నాం. రెండోది, స్థానికంగా ఉండే పాడి రైతులు ఎవరైతే ఉన్నారో పాడి రైతులు ఈ కుండలో తోడబెట్టాలంటే ఫ్రెష్ మిల్కే తోడబెట్టాలి. ఇలాంటి వాళ్ళు మాలాంటి పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, లేదంటే కుటీర పరిశ్రమలాగా ఏ ఊరికి ఆ ఊరు కుండలు తయారు చేసేవాళ్ళు, కుండ పెరిగేసుకునేవాళ్ళు, షాపుల వాళ్ళు, ఇలాంటి వాళ్ళు డెవలప్ అవటం వల్ల లోకల్లో ఉండే రైతు ఎవరైతే పాలు అమ్ముకుంటాడో రైతు, అలాంటి రైతుకి వెసులుబాటు కలిగించిన వచ్చిందండి. ఎందుకంటే స్థానికంగా దొరికే పాలు తీసుకుంటాడు. ఒక కంపెనీ అయితే ప్రక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటుంది, లేదంటే బల్క్ ప్రొక్యూర్మెంట్ చేసిద్ది. రకరకాల విధానాల్లో ఎక్కడ చౌకగా వస్తే అక్కడ పాలు తీసుకుంటుంది. స్థానికంగా ఒక ఊర్లో ఒక 500 కేజీలు 200 కేజీలు అమ్ముకునే ఎవరైతే షాప్ అతను ఉంటాడో, పాల వ్యాపారం ఉంటాడో, అతను ఖచ్చితంగా లోకల్లో ఉండే రైతుకే ఇది ఇస్తాడు. ఇలాంటి వ్యవస్థ డెవలప్ కావడం ద్వారా పాడి రైతులకి, కుండలు తయారు చేసే వాళ్ళకి, స్థానికంగా పెరుగు తినే వాళ్ళకి క్వాలిటీగా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. అందుకని ఈ కుండని బాగా హై లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. ఎవరుండేవాళ్ళు కానీ ఉన్నాళ్ళు కూడా పెద్దగా బయటకు వచ్చి కుండ పెరుగు ఉందని తెలిసేది కాదు. రైతన్న డైరీ ఈ కుండ పెరుగు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఒక 30-40 మందికి లోకల్ సిటీస్లో వాళ్ళకి మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని, ఒంగోలు లాంటి వాళ్ళు, గుంటూరులో మేము ఉన్నామండి, విజయవాడలో కొంతమంది పెట్టారు, తర్వాత రాజమండ్రిలో కొంతమంది పెట్టారు, ఏలూరులో కొంతమంది పెట్టారు, కొంతమంది ఇప్పుడు తిరుపతి నుంచి, తాడిపత్రి నుంచి, అటు నుంచి ఇటు నుంచి వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అందరికీ అందుబాటులోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా మేము విస్తృతంగా, క్వాలిటీగా, అన్ని విధాలుగా కూడా దీనికి ముందుకు తీసుకెళ్తున్నాం. ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మాకేం ఫీజు కట్టాల్సిన పని లేదండి. డెడికేటెడ్గా పనిచేసి నిబద్ధతగా ఉండేవాళ్ళు ఎవరైనా వచ్చి మా దగ్గర నేర్చుకోవడానికి మేము ఫ్రీగా నేర్పిస్తాం. కాకపోతే ఇప్పుడు మార్కెట్లో కుర్రాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఇది ఫ్రాంచైజ్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఫ్రాంచైజ్ అంటే ఏందో చెప్పమంటారండి? ఫ్రాంచైజ్ అంటే ఈ కుండ చూపించి ఒక 5 లక్షల రూపాయల డబ్బులు నేను తీసుకోవటం. సరే, వీడికి 5 లక్షల రూపాయలు కట్టరనైనా ఫ్రాంచైజ్ కట్టు, 5 లక్షలు ఇస్తాను అని చెప్పామనుకోండి, 5 లక్షలు పెట్టి కడతాడు కానీ షాపులో కూర్చొని కస్టమర్కి ఏం చెప్పాలో తెలియదు. కుండను ఎందుకు వాడాలని మీరు అడిగారు, నేను చెప్పాను. కుండను ఎందుకు వాడాలో వాడికి తెలియదు, కానీ 5 లక్షలు మాత్రం వాడు అమ్మ బాబుని పీడించి తెస్తాడు. తర్వాత నెలకు ఫెయిల్ అండి, బ్రాండ్ పోయిద్ది. నేనేమంటానంటే 2 నెలలైనా 3 నెలలైనా ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకుంటేనే ఈ వ్యాపారం చేయడానికైనా, ఇంకో వ్యాపారం చేయడానికైనా ట్రైనింగ్ అనేది లేకుండా, అనుభవం అనేది లేకుండా వ్యాపారంలోకి వెళ్ళటం వేస్ట్. డబ్బులు బాగొట్టుకుంటాడు,
వాళ్ళ నాన్న సంపాదిస్తాడు, వాళ్ళ అమ్మ సంపాదిస్తాడు, రకరకాలు ఉంటాయి. డబ్బులు లేని వాళ్ళు కూడా పీడించి ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అనుభవం, ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. ఆ విధానంలో పనిచేస్తేనే ముందుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఈ కుండ గురించి కానీ కుండ పెరుగు గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా నన్ను కలవచ్చు. లేదా ఏదైనా ఇక్కడ నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు. అవసరమైతే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆన్లైన్లోకి వెళ్ళినా మా ఫోన్ నెంబరు రైతన్న మిల్క్ డైరీ అని కొడితే డిస్ప్లే వచ్చింది. ఈగల్ మీడియాలో కూడా చాలా వీడియోలు ఉన్నాయి మాయి, దాంట్లోనే మీరు తీసుకోవచ్చు. మీరు బ్రహ్మాండంగా ఎప్పుడైనా వచ్చి కలవచ్చు, ఫోన్ మాట్లాడవచ్చు. సలహాలు సంప్రదింపులకి ఫ్రీ కన్సల్టేషను, ఏమి డబ్బులు తీసుకోం. సమాజం కోసమే పనిచేస్తాం. Like and subscribe Eagle Media Works.